మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి అందరూ వచ్చిన్నారు కాబట్టి స్కూల్ మరి మండలంలో అనారోగ్యంగా గురయ్యి మరి హాస్పిటల్ రావచ్చున్నారు కాబట్టి అందుచేత ముందుగానే అందరికీ నమస్కారం అండి. గోపురం గ్రామ పంచాయతీ ఏరియాలో గ్రామ పంచాయతీ అంతా కూడా వీధులు శుభ్రపరిచే కార్యక్రమం, అలాగే గ్రామంలో చెత్త ఎక్కడున్న చెత్త నిల్వ ఉంటే కనుక తొలగించే కార్యక్రమం పారిశుద్ధ్య వారోత్సవాల్లో ప్రత్యేక డ్రైవ్ పెట్టడం జరిగింది. ఈ రోజు గ్రామ పంచాయతీలోని రాజా కాన్వెంట్ వారి ఆధ్వర్యంలో, అలాగే సచివాలయ సిబ్బంది మరియు హెల్త్ సిబ్బంది వారితో ర్యాలీ నిర్వహించి గ్రామంలో ప్రతి షాప్ కి కూడా వ్యాపారస్తులందరికీ కూడా ఒక్కొక్క డస్ట్బిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వ్యాపారస్తులకి మేము అవేర్ చేయడం కోసమే మేము ఇస్తున్నాం, కానీ మీరు మీ చెత్త ఇంకా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మీరు పంచాయతీకి సహకరిస్తూ పంచాయతీ నుంచి వచ్చే చెత్త ట్రాక్టర్కి మీ యొక్క చెత్తని తప్పనిసరిగా ఇవ్వండి. రోడ్డు మీద పడేయచ్చు, దయించి రోడ్డు మీద పడేయడం వల్ల వాటిని ఎత్తి మళ్ళీ మేము వేయాల్సి వస్తుంది. మీరు రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ చెత్తని డస్ట్బిన్ పెడితే మా సిబ్బంది అన్నా తెచ్చుకుంటారు, కానీ మీరు రోడ్డు మీద మట్టుకు వెళ్ళొద్దని కోరుతున్నాం. అలాగే త్రాగునీరు కూడా కలుషితం అవ్వకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీకు క్లోరినేషన్ కూడా ట్యాంక్స్ తో కలుపుతున్నాం. ఇకపోతే మీరు మటుకు పిల్లలకి మరి ముఖ్యంగా ఇంట్లో వేడి చేసి కాసి చల్లార్చిన నీళ్లు తాగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామ పంచాయతీలో తప్ప మిగిలిన మండలాల్లో కూడా ఈ పాటికే చాలా మన కాకినాడ ఏరియాలోనే అక్కడ కూడా డయేరియా వచ్చిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా మనం అప్రమత్తమై అందరూ కూడా ఈ నివారణ చర్యలు తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఏమైనా సరే విరోచనలు కానీ వాంతులు కానీ జరిగినట్లయితే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించి వైద్యం పొందితే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. గ్రామ పంచాయతీ తెలియపరిచినా సరే గ్రామ పంచాయతీ ఏ నంబర్ కూడా మీ దగ్గరికి వస్తారు.